అయ్యగారు నేను వచ్చేసా. గోడ కుర్చీవే. నేను వేయమనింది గోడకి కుర్చీ కాదు. నేనెందుకు వేయాలి? నన్ను కొట్టి పారిపోయేందుకు. నేనేం పన్నే కొట్టి పారిపోయలేదు. సిక్కులు పెట్టి నటన కావడానికి కదా. ఆయన మీ డాక్టరా? ఆయన డాక్టర్ కాదు, మా వంశం మూల విరాట్. ఏ హోటల్లో దిగాడు? ఆయన దిగడానికి మంచి కాదండి బాబు. ఆయన సాక్షాత్ చిదంబరంలో కొలువైన నటరాజ స్వామి. చాలా కష్టపడేవాళ్ళండి బాబు. అక్కడికి వెళ్ళి ఏం చేసావు? ఒక టెంకాయ కొట్టాను. ఏమొచ్చింది? కొబ్బరి చిప్ప వచ్చింది. అంటే రెండో కొబ్బరి చిప్ప బొక్క అన్నమాట. ఎంత ఖర్చు అయింది? 5,000 ఖర్చు అయింది. ఈ 5,000 కూడా ఒక ఖర్చు. జనరల్ గా దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటా అంటారు. ఆ రూల్ ప్రకారం దేవుడు మన ఇంట్లో కూడా ఉంటాడు. సపోజ్ నువ్వు ఆ టెంకాయని ఇంట్లోనే కొట్టుంటే కొబ్బరి చిప్ప పచ్చడికి మిగిలేది, 5,000 మిగిలేది. అయ్యగారు 5,000 రెండో కొబ్బరి చిప్ప అని చూసుకుంటే మా వంశ సంప్రదాయం దెబ్బతింటుంది. నీకో వంశము దానికో బోడి సంప్రదాయము. అయ్యగారు నన్ను ఏమైనానండి, మా వంశాన్ని మాత్రం ఏమి అనకండి. ఏం చేస్తావా? కొడతావా? నడుతావా? చంపుతావా? ఏం చేస్తావు? అయ్యగారు ఏం చేస్తావు అని కన్ఫ్యూజ్ చేయకండి. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్. నా బాధ ఏంటంటే నువ్వు ఒక బెల్లం కొట్టిన రాయి, చిదంబరంలో ఉండేది ఒక రాయి ఇంకో రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళాలా? ఏంట్రా శబ్దము? జంతికలు నలిపాను, తినడానికి ఈజీగా ఉంటాయి. రూల్స్ ప్రకారం జంతికలుగానే తినాలి. నలిపి తింటే రాయించి కొడతా. అవును, మీ నటరాజస్వామి చిదంబరంలో ఎలా ఉంటాడు? అలాగే 2 గంటల సేపు నిలబడి. నేను ఎలా నిలబడానండి బాబు? నీ మూల విరాట్ నిలబడినప్పుడు నువ్వు నిలబడలేవా? ఆయన రాయండి బాబు. నేను చెప్పేది అదేనండి బాబు.